నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. యువత దైవభక్తిని పెంపొందించుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని సెక్కల్బాగులో ఉన్న గీతా ప్రచార ధామంలోని భద్రాద్రి శ్రీ సీతారాముల వారి ఆలయంలో జరిగిన పుష్పయాగ మహోత్సవంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీత ప్రచారధామం ఆవరణంలోని శ్రీ భద్రాద్రి సీతారాముల వారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గీత ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ దంపతులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 10 గంటల నుంచి 12 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను జరిపించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. సంకల్బాగ్ ప్రాంతంలో 45 సంవత్సరాల క్రితం ఈ స్థలం తీసుకున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయడం జరిగిందని, అనంతరం ఇక్కడ శనేశ్వర స్వామి ఆలయం నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. అలాగే శ్రీరాముని ఆలయాన్ని కూడా విజయవంతంగా నిర్మించి పూజలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ స్థల మహాత్యాన్ని ఆయన వివరిస్తూ, ప్రతి సంవత్సరం ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రారంభం రోజు అయిన ధ్వజారోహణ సందర్భంగా ఆలయంపై గరుడ పక్షుల ప్రదక్షిణలు చేయడం, అలాగే బ్రహ్మోత్సవాల చివరి రోజు జరిగే చక్ర స్నానం సందర్భంగా గరుడ పక్షులు ఆలయంపై ప్రదక్షిణలు చేయడం స్థల పవిత్రతను, విశిష్టతను తెలియచేస్తాయని వివరించారు. అలాగే 36 సంవత్సరాల క్రితం నుంచి బ్రాహ్మణులతో చర్చించి తుంగభద్ర నది పురస్కారాలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తుంగ పానీయం కోటిమార్ల గంగ స్నానంతో సమానమని, తుంగభద్ర నది విశిష్టతను ఆయన తెలిపారు. అలాగే గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఎంతో మంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తలను పిలిపించి వారిచే ప్రవచనాలు చెప్పించడం జరిగిందని తెలియజేశారు. ఇక్కడ ప్రవచనాలు చెప్పిన వారంతా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులుగా వెలుగొందుతున్నారని వివరించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా యువత దైవభక్తిని పెంపొందించుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి పౌరులుగా ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ పుష్పయాగ మహోత్సవం రంగస్వామి కల్లే వేణుగోపాల శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, కుమారుడు జగదీష్, రాము, గీతా ప్రచార సంఘం ప్రతినిధులు ఇల్లూరు రమణ, సింహాద్రి, రమేష్, జగన్నాథ గుప్తా, మహాబలేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పవిత్రమైన ప్లేస్లో 45 సంవత్సరాల కిందటే ఇక్కడ నేను స్థలం తీసుకున్నప్పుడు లక్ష్మీనారాయణ గారితో ఒక దేవాలయాన్ని నిర్మించాలని వెంకటేశ్వర దేవాలయాన్ని శ్రీకారం చుట్టడం, మరి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ కొద్దిగా ఆయన స్థలంలో శనేశ్వరాలయంకు శ్రీకారం చుట్టడం, దాన్ని నిర్మాణం పూర్తిగా ఉన్న షెడ్డును తొలగించి పూర్తిగా టెంపుల్ ఒక కళ వచ్చే విధంగా నిర్మించడం, అలాగే శ్రీరాముని టెంపుల్ని కూడా నిర్మించడం జరిగింది. మరి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రసిద్ధి, ఈ స్థల ప్రభావము ప్రతి సంవత్సరం మనకు వెంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేస్తుంటాం. ఎప్పుడు ఆ బ్రహ్మోత్సవం శ్రీకారం మొదలు పెడతామో, ఆ గజారోహణ ఎప్పుడు చేస్తామో ఇమీడియట్గా గరుడ పక్షులు 2, 3 వచ్చి తిరిగిపోతుంటాయి. ఈ స్థల ప్రభావం ఏదో మనం పిలిచినట్లు వచ్చినట్లు మళ్ళీ మీరు చూడండి ఉండవు. మళ్ళీ ఏ కార్యక్రమం మంచి శుభ కార్యక్రమం చేస్తామో అవి వచ్చి బ్లెస్ చేసిపోతుంటాయి. అలాగే 10వ రోజు చక్రస్నానం చేపిస్తారు. భగవంతుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు బరువు ఎక్కువగా ఉంటుంది, స్నానం చేపించి వచ్చిన తర్వాత బరువు తక్కువగా ఉంటుంది. అది కూడా సుప్రసిద్ధం. మరి మీరందరూ ఎప్పుడైనా వచ్చి చూసేదానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటివి ఎక్కడో మనం వింటే పరిగెత్తుకుపోయి రాత్రి పగలు నిద్ర లేకుండా వెళ్తుంటాం. కానీ మన కళ్ళ ముందు, మన ఇంటి ముందు, మన ఇంటి పక్కన ఇటువంటి భగవంతుని కృప ఉన్నప్పుడు
మనం చూడటానికి మనకు ఓపికలు ఉండవు, టైం ఉండదు. ఎంతో దూరం పోయేదానికి మనకు అందరికీ ఓపికలు ఉంటాయి, చూస్తుంటాం. సో ఈ విధంగా ఇక్కడ ప్రసిద్ధి, ఇక్కడ తుంగభద్ర పుష్కరం ఇక్కడే మొదలుపెట్టాను. సుమారు 36 సంవత్సరాల కిందట పుష్కరాలు అనేది లేనప్పుడు బ్రాహ్మణులతో తెలియజేసుకొని ఇక్కడే పెట్టాను. ఇది బ్రాహ్మణుల కోసం కట్టించాం. శని దేవాలయము అందరికీ ఉపయోగపడే విధంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే పక్కనే శ్రీరామ దేవాలయం కట్టించాం. ప్రవచనాలకు బిల్డింగ్ కట్టాము. మేము స్టేజ్ కట్టారు. నేను దానిపైన ఆడిటోరియం కడతామని చెప్పాము. సో ఇది పూర్తయితే అంతా చక్కగా ఈ స్థలమంతా ఒక పుణ్యస్థలంగా అందరికీ, మన కర్నూలు ప్రజలందరికీ ఎప్పుడూ బ్లెస్ చేసే విధంగా ఉంటుందని. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని సెంట్రల్ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, కో శాఖాధికారి సాంబశివరావుతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నగరంలో దివ్యాంగ ఉద్యోగులు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లను 6,000 రూపాయలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని తెలియజేశారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా కల్పించామని వెల్లడించారు. దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. అనంతరం దివ్యాంగుల ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని తెలియజేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన 7 వరాల్లో దివ్యాంగులకు పట్టణ ప్రాంతానికి దగ్గరలో ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ ధర ప్రకారం ఇస్తూ ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. 55 సంవత్సరాలు దాటిన దివ్యాంగ ఉద్యోగులకు కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పూర్తి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. జాతీయ రహదారులలోని టోల్గేట్ వద్ద దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ద్వారా మినహాయింపు ఇవ్వాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ దర్శనం చేసుకునేందుకు ఆన్లైన్ దర్శనం టికెట్లు దొరకడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో దర్శనాలకు అనుమతి కల్పించాలని అన్నారు. మీకు 3,000 నుంచి పెన్షన్ 6,000 చేశారు. అది డయాలసిస్ వాళ్ళకి 15,000 ఇట్లా రకరకాలుగా చేశారు. అంతేగాక మొన్నటి రోజున ఉగాది పండుగకు బిఫోర్ మీకు అందరికీ ఈ బస్సులో ఎస్పెషల్లీ, ఎందుకంటే స్త్రీ శక్తి అనే పథకంలో ఆ బస్సులో అందరికి ఫ్రీ ఉన్నట్టు మీకు కూడా ఫ్రీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. అంతేగాక ఏసీ బస్సుల్లో 50% రాయితీ. ఎందుకంటే మా సోదరుడు గంటకు ఒకసారి విజయవాడకు వస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎంత వెసులుబాటు అవుతున్నాయి మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఇదే కాదు, రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితే దీనిలో కూడా మీకు కూడా సపరేట్ పెట్టాలని చెప్పేసి చర్చలు చెప్తాం. మౌలిక వసతులు అయితేనేమి అన్ని రంగాల్లో ఒక పొలిటికల్ గా కూడా రాజకీయ చైతన్యం కూడా వీళ్ళకి కూడా ఉండాలా, ఖచ్చితంగా వీళ్ళకు కోటా ఉండాలని చెప్పేసి ఆ దిశగా అడుగేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎప్పటికీ ఆదరించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూశారు ఎంత విధ్వంసం చేసిందో మీరు చూశారు. ఏ ఒక్క రోజు కూడా ఇట్లా వచ్చి ఇంత స్వచ్ఛందంగా మనం రోడ్డు పైన ఇట్లా మనం చెప్పుకున్నటువంటి భావజాలం కూడా ఇవ్వలేదు. అసలు మంచి వాళ్ళకే ఇవ్వలేదు. పొలిటికల్ వాళ్ళు కూడా మేము నిలబడిన దాఖలాలు లేవు మేము. కాబట్టి మనకు ఇంత గుర్తింపు తెచ్చినటువంటి ఈ పార్టీకి ఎప్పటికీ మీరు వెనంటి ఉండాల్సిందే. కాబట్టి అంతేగాక మీ విషయంలో ఇంకా మీ యూనిట్ వాళ్ళు, సొసైటీ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు. కొన్ని చైర్స్ విషయంలో మాకు సహకారం చేయండి సార్ అని చెప్పారు. ఆ లిస్ట్ తయారు చేయమని చెప్పాను. వాళ్ళు కూడా రెడీ అయిందన్నారు. మేము ఉద్యోగులు నిరుద్యోగులు అందరం కలిసి ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాము. అందుకు గాను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా దివ్యాంగుల కోసం ఏ సర్వీస్ చేయడానికైనా సిద్ధంగా మేము నిర్ణయించుకొని నిరంతరం, ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో దివ్యాంగులంటే చాలా చిన్న చూపు ఉండేది. ఇప్పుడు మాకు చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు. అందుకని ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దివ్యాంగులకు చేరవేయాలంటే మాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో ఉద్యోగులు మరియు నిరుద్యోగులు అందరం కలిసి ఈ ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దివ్యాంగ సంఘాలు, దివ్యాంగ ఉద్యోగులకి ఒక పండగ వాతావరణంలా ఉంది. మొన్నటి దినాన ఆర్టీసీ బస్సులో మంగళగిరి బస్టాండ్ నందు 18వ తేదీ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
మన యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో మొన్నటి దినాన రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేయడం ఎంతో సంతోషదాయకం. గత 5 సంవత్సరముల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకి మన బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చిన పాపాన పోలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ నెల 3వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసే విధంగాను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ మన రాబోయే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ గాను, సర్పంచ్ గాను, జెడ్పీటీసీ గాను, ఎంపీటీసీ గాను, కౌన్సిలర్ గాను పోటీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సంఘాలు, దివ్యాంగ ఉద్యోగులందరికీ ఎంతో సంతోషదాయకం. జిల్లాలో బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు ఒక భూమి కొనుగోలు విషయంలో కేసు నమోదు చేశారని ఆ పార్టీ నాయకులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డి విమర్శించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, కపిలేశ్వరయ్య, రామస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బీజేపీ నాయకులపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ ప్రైవేటు సంస్థకు సంబంధించిన భూమి విషయంలో బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, మాజీ అధ్యక్షులు రామస్వామి మధ్యవర్తిత్వం చేశారని, ఈ విషయంలో 8 నెలల తర్వాత ఆదోని 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు. కర్నూలు జిల్లాలో బీజేపీ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఇలాంటి చర్యలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని అన్నారు. పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరణ చేయాలని, లేని పక్షంలో ధర్నా చేయడంతో పాటు చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18వ తేదీ నెల 18వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆదోని పోలీస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2020. దాని జిస్ట్ ఆఫ్ ది కంప్లైంట్ ఈజ్ మా రామస్వామి, రామకృష్ణ ఒక చోట ల్యాండ్ ఉంది కొనుక్కోమని సలహా ఇచ్చినారు ఆయనకి. ఆ సలహా ఇచ్చింది ఎవరిది ఆ ల్యాండ్ అంటే అవన్నీ గోల్డ్ అనే వాళ్ళది. అవన్నీ గోల్డ్ అనేది లైక్ అది అగ్రి గోల్డ్ లాగా, మిగతా కంపెనీ లాగా అదొక కంపెనీ. వాళ్ళకి ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ దట్ కంపెనీ ఓనింగ్ వాజ్ 201 ఎకరాలు మొత్తం. అంటే వేరే వేరే చోట్ల కొన్ని పచ్చికొండ, కొంత ఒంగోలు, కొంత అక్కడ ఆదోని అట్లా వేరే వేరే చోట్ల 201 ఎకరాలు ఉంది మొత్తం. వీళ్ళిద్దరు ఏమన్నంటే అవన్నీ గోల్డ్ దగ్గర ఉందా మీకు కావాలంటే కొనుక్కో అని చెప్పారు. దే ఓన్లీ ఫెలిసిటేటర్ అంటే చెప్పినా మీకు ఉంది తీసుకోని తీసుకుంటానని ఆయన ముందుకు వచ్చాడు. 200 ఎకరాలు అంటే చాలా పెద్ద ఎక్స్టెంట్ కదా. తీసుకుంటాను ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆ అవన్నీ గోల్డ్ ఏంటి ఆ పర్టికులర్ రోజు ఎప్పుడైతే వీళ్ళకి 15 లక్షలు ఇచ్చినా 8 లక్షలు చెక్ ఇచ్చినా అన్న రోజు 8 లేడు కాబట్టి 17 లక్షలు ఇచ్చినానని ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏమన్నంటే 21/7 అంటే 8 నెలల కింద 25 లక్షలు ఇచ్చినానని ఆయన అభియోగం. దాంట్లో 17 లక్షలు క్యాష్ ఇచ్చినా 8 లక్షలకి చెక్ ఇచ్చినాను రామకృష్ణ పేరుతో అని. 17 లక్షలు పచ్చి అబద్ధం అది. 8 లక్షలకి వాస్తవమే అది. మొత్తం రైట్ ఇస్ రైట్. ఎందుకంటే 45 ఏళ్ళు హైకోర్టు ప్రాక్టీస్ చేసినా అబద్ధం చెప్పాల్సిన పని నాకు. 8 లక్షలు చెక్ ఇచ్చింది రామకృష్ణ పేరుతో కరెక్టే. రామకృష్ణ ఆ చెక్ డేట్ అది 22/7. ఆయన కలిసింది 21/7/2025. చెక్ డేట్ వచ్చి 22/7/2000 అంటే నెక్స్ట్ డే చెక్ వేసి ఇచ్చినాడు రామకృష్ణ పేరుతో. 23 రామకృష్ణ దాన్ని డ్రా చేసి ఎంపీకి ఇచ్చినాడు. ఆ కంపెనీ అవని గోల్డ్ ఎంపీ వెంకటేశ్వర ఆయన ఒప్పుకున్నాడు, అవును నాకు వచ్చింది 8 లక్షలు అని. దీనికి కానీ ఏం చేశారు వాళ్ళు ఎంటర్ కావాలి కదా 26/7 అంటే ఈ 25 లక్షలు ఇచ్చిన అన్న 5 రోజుల తర్వాత వాళ్ళు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ కంపెనీ. ఎవరు ఈ ప్రశాంత్ అని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాడో ఆయన కంపెనీ వాళ్ళకున్న 6 మంది డైరెక్టర్స్ అన్న అందరితో సంతకాలు పెట్టించుకొని ఈ 201 ఎకరాకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగి 8 నెలలు అయింది. ఇప్పుడేమి నేను పైసలు అయితే వాపస్ ఇవ్వలేదు అని అంటారు. ఎవరు ఇవ్వాలి పైసలు? రామకృష్ణ ఇచ్చిన చెక్ డ్రా చేసి ఇచ్చినట్టు ఎంపీ ఒప్పుకుంటున్నాడు. 17 లక్షలు ఇచ్చినాక ఎక్కడ ప్రూఫ్ లేదు, ఇవ్వలేదు కూడా. ఈ 8 లక్షలకి ఇంత రసాబాధ చేసి మా బీజేపీ
జిల్లా అధ్యక్షుల మీద, మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ మీద ఏంటి ఇదంతా వాటిగా? ఇది కేవలము ఈ వైసీపీ వాళ్ళు కుట్రపల్లి బీజేపీని ఎట్లా గబ్బు లేపల్లా, ఈ రాష్ట్రం మొత్తం మీద కర్నూలు జిల్లాలో చాలా రామకృష్ణ వచ్చిన తర్వాత చాలా పుంజుకున్నది ఈ పార్టీ. ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ఇది పార్టీ విభాగాలు చేసినాం, కార్యక్రమాలు చేసినాం. దీన్ని ఎట్లా గబ్బు లేపల్లా, ఏం చేస్తే గబ్బు లేపుతుందని ఈ వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు, వాళ్ళతో పాటు కొంతమంది మా పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు. చెప్పాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని కల్లూరు రైతు సంఘం అధ్యక్షుడు సంపతి లక్ష్మిరెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా కల్లూరులో ఎడ్లబండ్ల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరులోని చౌడేశ్వరి మాత ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కల్లూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ పోటీలలో 18 జతల వృషభాలు పాల్గొన్నాయి. ఎడ్లబండ్ల పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కల్లూరు గ్రామ పెద్దలు రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉగాది పర్వదినం సందర్భంగా కల్లూరులో ఎడ్లబండ్ల పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కల్లూరు ప్రాంతంలో రైతులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. చౌడేశ్వరి దేవి గారు, చాముండేశ్వరి దేవి గారు, అలాగే మా గ్రామ దేవతలు అందరూ ఆశీస్సుల ప్రతి సంవత్సరం మేము ఈ పండుగను విజయవంతంగా నిర్వహిస్తున్నాము, ఘనంగా వైభవంగా కూడా. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతు అన్నదాత, ఆయనకు ముఖ్యమైనటువంటి సాధనమైనటువంటి ఎద్దుల పందాలు నిర్వహించడము, అలాగే అక్కడ కల్లూరులో కూడా వైభవంగా మేము అక్కడ ఎడ్లు అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి దేవాలయం చుట్టూ తిప్పడము, ఇవన్నీ మా కార్యక్రమంలో భాగాలుగా నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో ఎద్దుల పందాలు కూడా వైభవంగా వేడుక నిర్వహించాలనే ఉద్దేశంతో మా గ్రామస్తులు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఏ పార్టీతో ఏం సంబంధం లేకుండా విజయవంతంగా అందరం కల్లూరు గ్రామస్తులం అందరం కలిసి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. కల్లూరు గ్రామంలో చౌడేశ్వరి ఉత్సవాల తరపున గ్రామ రైతులు అందరూ 13 జతల ఎద్దులు వచ్చినవి. 20-30 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఇది. మా కల్లూరు తరపున ఏ సమస్య లేకుండా మాకు సాఫీగా జరుగుతుంది. కావున మా పెద్దలందరి వల్ల, రైతుల వలన బాగా జరుగుతున్నందుకు శుభ సందర్భంగా రాయలసీమకి తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర రజక్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రసూతి విభాగాన్ని ఆమె పరిశీలించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు సావిత్రి దర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగాన్ని ఆమె సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల రాయలసీమకి తలమానికమైనదని తెలియజేశారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వైద్యశాలలో ఉన్న పారిశుద్ధ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్న శానిటేషన్ విభాగం ఆమె అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా వైద్యాన్ని అందరికీ అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఎంతో చక్కగా అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యా వైద్యం పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుందో అందరికీ తెలుసు. అంత్యోదయ సృష్టికర్త అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆదర్శం ఏదైతే ఉందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్టడుగు చివరి స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా విద్యా వైద్యం అందాలి అనే ఆలోచనతో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో ఒక కార్యకర్తగా, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక రజక కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతాయుతంగా పేషెంట్స్కి ఏ విధంగా మనకు గవర్నమెంట్ నుండి ఎన్ని రకాల రోగాలకు ట్రీట్మెంట్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో జరుగుతుంది అని పబ్లిక్కు తెలియజేయాలి. అలాగే పబ్లిక్లోన గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ గురించి కానీ, గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీ మనకి ఇస్తుంది కానీ, మన కోసం ఎంత త్యాగం చేస్తుంది, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ నుండి మనం పొందాల్సిన పథకాల గురించి కానీ, పొందాల్సిన అనుభవాల గురించి కానీ, మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అవేర్నెస్ చేయడానికి ప్రతి ఒక్క పేషెంట్స్ని మనము డిపార్ట్మెంట్ పరంగా మీకు జరుగుతున్న ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఇంకా దానికోసం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ఆలోచనతో ముందుకెళ్తూ అందులో భాగంగా ఒక సామాన్య కార్యకర్తగా
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు వచ్చాము. ఇక్కడ చూసిన తర్వాత ఈ శానిటరీ డిపార్ట్మెంట్కి చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన హాస్పిటల్, ఇది మనది అనే భావనతో ప్రతి ఒక్క వ్యక్తి, పేషెంట్గా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్నారంటే ముఖ్యంగా ఇక్కడ శానిటరీ చాలా బాగా ఉంది, చాలా నీట్గా ఉంది. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటమిలోనూ సమానంగా స్వీకరించే తత్వాన్ని అలవర్చుకొని జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో టైక్వాండో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో జరిగిన కార్యక్రమంలో టైక్వాండో సాధన చేస్తున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ స్పోర్ట్స్ కిట్స్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వీలుగా తాను ఈ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తున్నానని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, అంకితాభావం పెంపొంది మంచి పౌరులుగా ఎదుగుతారని తెలియజేశారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం, శారీరక వ్యాయామం వంటి అంశాలు మిళితమై ఉన్నాయని, దీనివల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలియజేశారు. అలాగే వీరు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే విధంగా తయారవుతారని చెప్పారు. మనిషి జీవితం సుడిగుండాల లాంటిదని, ఎప్పుడు ఏ సమస్య చుట్టుముడుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని వివరించారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రీడల్లో సాధన చేయడం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయడం వల్ల క్రీడాకారులు తమ శ్వాస మీద పట్టు సాధిస్తారని తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస ఉండడం వల్ల జీవితానికి కావలసిన శక్తి పొందుతామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. మనిషి శ్వాస పిలిస్తే జననం, ఆపేస్తే మరణం అన్నారు. మనిషి శ్వాస పీలిస్తే జననం, ఆపేస్తే మరణం అన్నారు. మనిషి జనన మరణాలు శ్వాసపైనే ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ నేపథ్యంలో 3వ ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేశారు. ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు లేకపోవడం వల్లే ఈ వృద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, అలా కాకుండా ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా భావించి ఇలాంటి పరిస్థితులను ఒప్పందం కావని తెలిపారు. యుద్ధ వాతావరణం త్వరలో ముగిసిపోవాలని ఆయన ఆకాంక్షించారు. మార్షల్ ఆర్ట్స్లో పట్టుదలతో ప్రాక్టీస్ చేయడము నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రకంగా మార్షల్ ఆర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళు ఫ్యూచర్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా 100% అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో యోగా, ఫిజికల్ ఎక్సర్సైజు, ప్రాణాయామము, ధ్యానము, ఇన్ని ఫోకస్డ్ అటెన్షన్ ఇన్ని దాగి ఉన్నాయి. బ్రెత్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద మైండ్ అంటాడు. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచండి బాబు. మీ శ్వాసనే మిమ్మల్ని జీవితంలో కంట్రోల్ చేయబోతా ఉంది. పుట్టినాక ఒక జీవి ఫస్ట్ తీసుకునేది శ్వాస. తర్వాత చనిపోయేటప్పుడు లాస్ట్లో తన ప్రయాణం ముగించుకున్న మనిషి ఓల్డ్ మ్యాన్ డైస్ బై ఎగ్జలేషన్, శ్వాస వదులుతూ వెళ్ళిపోతాడు. శ్వాస తీసుకోవడం అనేది జీవితము, శ్వాస వదలడం అనేది డెత్. అంటే ఒకే మూమెంట్లో ఎప్పుడైతే శ్వాస ఇన్హాలేషన్, ఎగ్జలేషన్ తీసుకుంటున్నామో హ్యూమన్ బీయింగ్ ఎక్స్పీరియన్సింగ్ బోత్ లైఫ్ అండ్ డెత్. అంటే ఈ జీవితానికి కావాల్సినంత శక్తి శ్వాస ద్వారా వస్తుంది. సో అందుకే అందరూ డీప్ బ్రీదింగ్ రెగ్యులేట్ చేసుకోండి బ్రీదింగ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు విదేశానికి కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.